ఫుడ్ పాయిజన్ అసలు గవర్నమెంట్కి సంబంధించిన ఆశ్రమ పాఠశాలలు ఆరు గురుకుల పాఠశాలలో అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసెస్ వస్తూనే ఉన్నాయి. పాపం పిల్లలు ఏడ్చుకుంటూ తిన్న ఫుడ్ కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు విరోచనాలు అసలు ఒక్కటేంటి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చిన్నారులు ఏడుస్తుంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోతున్న పరిస్థితిని మనం రోజు ఎక్కడో చోట ఏదో జిల్లాల ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసెస్ బయట పడుతూనే ఉన్నాయి. అగైన్ మొన్న ఏదైతే ఒక 30 మంది విద్యార్థులు యాక్చువల్లీ మాగునూరుకి సంబంధించిన పాఠశాలల విద్యార్థులు మొన్ననే చాలామంది వాంతులు విరోచనాలు కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ ఫుడ్ పాయిజన్కి సంబంధించి వాళ్ళు హాస్పిటల్కి తరలించడం 10 రోజుల క్రితమే. వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళారో లేదో అగైన్ మళ్ళీ సేమ్ అదే ఇష్యూ అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అగైన్ మళ్ళా ఆ పిల్లలే హాస్పిటల్కి ఏడ్చుకుంటూ వెళ్ళే పరిస్థితి. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. నా పేరు అనుషమ్మ. బియ్యం చేసిండు ఇచ్చిన సార్ ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంకా 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్ చెప్తే కూడా లేడా ఏమన్నాడు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంకేం లేదు. ఎన్నిసార్లు ఇట్లా పిల్లలకి పెట్టే ఆహారంలో కూడా ఈ నాణ్యత లేకపోతే మరి ఇంకా ఎందుకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఎందుకు అనే క్వశ్చన్ కూడా చాలామంది రైజ్ చేస్తున్న పరిస్థితి. పాపం పిల్లలు ఏడ్చుకుంటూ వాళ్ళకు కడుపు నొప్పి తర్వాత విరోచనాలు అవ్వడం అప్పటికప్పుడు హుటాహుట్న అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళను హాస్పిటల్కి తరలించడం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఏంటి తెలియనటువంటి పరిస్థితి. మొన్న అంటే 15-20 రోజుల క్రితమే హాస్టల్కి సంబంధించిన ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక బాలికనైతే ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. నిన్న చనిపోయింది. నిమ్స్ హాస్పిటల్లో 25 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని నిన్న చనిపోయింది. వీళ్ళు పాపం అంటే తల్లిదండ్రులు రోజు కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ పాఠశాలలో చదువు వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకు ఉండడానికి చోటు ఉంటుంది, తర్వాత తిండి కూడా ఫ్రీగా దొరుకుతుందని వాళ్ళు ఈ పిల్లల్ని హాస్టల్లో వేస్తే పాపం రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్ జరిగి అంటే ఫుడ్లో పూర్తిగా అసలు నాణ్యతనే ఉండట్లేదు అనే కంప్లైంట్ ఇద్దామంటే కూడా ఇలాగే వస్తుంది. ఇంకా దీనికంటే ఇంకేం పెడతారు, 5 స్టార్ హోటల్ నుంచి తెచ్చి పెడతామా, ఇట్లాంటివి మాటలు కూడా వాళ్ళు వినాల్సిన పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది పిల్లలు మాట్లాడుతున్నారు. పిల్లలు ఎవరో రాజకీయం చేస్తేనో రాజకీయ నాయకులు వచ్చి చెప్పిస్తేనో చెప్పడం కాదు, జెన్యూన్గా హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది, స్కూల్స్లో ఎట్లాంటి ఆహారం పెడుతున్నారు, అసలు నాణ్యతనే ఉండట్లేదు, గుడ్లు తిందామంటే నాణ్యత లేదు, వాళ్ళకి పెట్టే అన్నంలో పురుగులు ఉంటున్నాయి, పురుగులు ఏరుకొని తినాల్సిన పరిస్థితి. ఇంకా ఏ ఫుడ్ పప్పు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, లేకపోతే పొద్దున పెట్టేటటువంటి అల్పాహారం తీసుకోండి, అసలు మీరు ఏది తీసుకున్నా సరే పురుగులు మయం, నాణ్యత అసలే లేకపోవడం, టేస్ట్ అసలే లేకపోవడం, ఇవే ఇష్యూస్తోని చాలామంది పిల్లలు కంప్లైంట్ చేసినా కూడా ఈ హాస్టల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ వ్యవస్థ అసలు మారే
పరిస్థితి అయితే కనిపించట్లేదు. గతంలో జరిగాయా అంటే ఎస్, డెఫినెట్లీ జరిగే ఉంటాయి, కానీ ఆ వార్తలు బయటకు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా ఇట్లాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా పిల్లలకు పెట్టే ఫుడ్ ఇలాగే ఉండేది, అసలు ఎట్లాంటి మార్పు ఇప్పటికీ కూడా లేదు. డైట్ ఛార్జెస్ పెంచాము అని గవర్నమెంట్ చెప్తోంది, గొప్పగా చెప్తోంది. కానీ ఇట్లా మరి ఫుడ్ పాయిజన్ అవుతుంటే మరి హాస్టల్స్లో ఏం జరుగుతోంది, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు? సరే, మొన్న ఒక మంత్రి వెళ్ళి వాళ్ళు అంటే ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి మరీ సీరియస్గా అవ్వడంతో వాళ్ళు వెళ్ళి చెక్ చేసినప్పుడు ఫుడ్లో కొంత నాణ్యత లేదు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. కానీ ఆ మంత్రులు వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే, ఇంటికెళ్ళి తెచ్చుకున్న పదార్థాలు తినడం వల్లే ఇట్లా సిక్ అయ్యారు అని అన్నారు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్లో మేబీ అనుకుందాం అయ్యిండొచ్చు అని. కానీ మరి వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? వరుసగా ఇట్లా హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతోంది? దీని గురించి మరి ఎవరు సమాధానం చెప్పాలి? కానీ పిల్లలు మాత్రం సఫర్ అవుతున్నారు. పిల్లలు ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి వెళ్ళి చూడండి. కమిషన్ వేయడమో అప్పటికప్పుడు చేతులు దులుపుకోవడమో కాదు, పూర్తిగా అసలు డిస్ట్రిక్ట్లలో ఎక్కడెక్కడైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, కలెక్టర్ వెళ్ళి చెక్ చేయండి. అసలు ప్రిమిసెస్ చూడండి, దారుణమైన ప్రిమిసెస్లో పిల్లలు బతుకులు ఈడుస్తున్నారు, పిల్లలు బతుకుతున్నారు. రేపటి పౌరులు అని చాలా గొప్పగా చెప్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేనా ఇంత దయనీయంగా ఇంత ఘోరమైన ఫుడ్ పెడితే వాళ్ళు ఎట్లా హెల్త్ వైజ్గా ఎట్లా స్ట్రాంగ్ ఉంటారు? దాని తర్వాత తెలంగాణకి సంబంధించి రేపటి పౌరులుగా ఎట్లా దిద్దుతారు? మీరే ఆలోచించండి. ప్రైవేట్కి వెళ్ళలేకనే తీసుకొచ్చి పాపం తల్లిదండ్రులు పరిస్థితి లేక గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్టల్స్లో వేస్తే ఇది పిల్లల సిచ్యువేషన్. వాళ్ళ ఏడుపు వినైనా, వాళ్ళ ఏడుపు చూసైనా ఇప్పటికైనా గవర్నమెంట్ కొంత చర్యలు తీసుకోండి. వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి. సీరియస్ యాక్షన్ అండ్ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితలేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు అంతే, ఇంకేం లేదు అలా ప్రాబ్లం. అనిసమ్మ బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితలేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు అంతే, ఇంకేం లేదు అలా ప్రాబ్లం.